అందరికీ నమస్తే, వెల్కమ్ టు క్యూ న్యూస్. నేను రాజు, నేను కిరణ్. మరి ఈ రోజు శనార్థి తెలంగాణ దినపత్రికలో వచ్చినటువంటి ఉమ్మడి జిల్లాల 10 జిల్లాలకు సంబంధించి వార్త, వాటి వెనకాల ఉన్న విశేషాలు అయితే ఒకసారి చూద్దాం. ఇక దానికంటే చూసే ముందు నేటి మాట ఒకసారి అయితే చూద్దాం. ఇక ఉద్యమాలు లేకుండా ఎలాంటి ప్రతిఫలాలు దక్కవు. అణిచివేత, అన్యాయాన్ని కళ్ళ చూస్తేనే తిరుగుబాటు చూసేందుకు పిడికిలు బిగిస్తాయి. అడుక్కుంటే ఆకలి తీరుతుందేమో కానీ బతుకు ముఖ చిత్రం మారదు. మనిషి జీవన విధానం ఇప్పటి రాజకీయ నాయకులకు పెట్టుబడి. పేదరికం, దరిద్రం, ఎన్నికల్లో సంక్షేమ పథకాల రాబడి, పేద ప్రజల ఉచితాలకు ఆశపడినంత కాలం అగ్రకులాలే అధికారంలో తిష్ట వేసుకొని కూర్చుంటారు. బహుజనులకు రాజ్యాధికారం దక్కితే రాజ్యాంగ ఫలాలు ఏ విధంగా అందుతాయో ఇప్పటి ప్రజానికానికి తెలియాల్సిన అవసరం ఆసన్నమైంది. సామాన్యులు కూడా రాజకీయాలు చేయవచ్చని విప్పి చెప్పితేనే జనంలో ఆలోచన విధానాలు అభివృద్ధి చెందుతాయి. ఓట్లు సీట్లతోనే తలరాతలు మారిపోతాయి. మనం ఎంచుకున్న విధానంలో నిజం ఉందని గ్రహించిన నాడే బీసీ పోరాటం ప్రజల చేతుల్లోకి వెళ్తుంది. బహుజనులకు రాజ్యాధికారం అందుతుంది అని పెద్దపల్లి రాజన్న రాసినటువంటి ఒక మంచి మాట అవుతుంది. మరి నిజంగా అది అయితే వాస్తవం. ఇక 10 జిల్లాల ఉమ్మడి వార్తలు కనుక చూస్తే, ఇక మొదటగా ఆదిలాబాద్ జిల్లా సంబంధించిన వార్తలు చూస్తే, అటవీ జంతువు మాంసాన్ని తిన్న వారిపై కఠిన చర్యలు. మరి ఇన్ఛార్జ్ ఎఫ్ఆర్ఓ ప్రవీణ్ కుమార్ నిందితునికి 14 రోజుల డిమాండ్ అట. మరి అటవీ జంతువు మాంసాన్ని తిన్న వారికి ఖచ్చితంగా కఠిన చర్యలు ఉంటాయి. ఇక చూసుకున్నట్లయితే కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ మండలం భూపాలపట్నం గ్రామానికి చెందిన జల్లా శ్రీను నికోడే గణపతిల వద్ద చుక్కల దుప్పి మాంసం ఉన్నట్లుగా సమాచారం అందుకున్న సెక్షన్ ఆఫీసర్ ప్రసాదరావు, బీట్ ఆఫీసర్ రవీనా విచారణ జరిపి నిందితులపై కేసు నమోదు చేసిరట. మరి ఖచ్చితంగా మరి జంతువులను కాపాడాల్సినటువంటి మనమే జంతువులను తింటే ఎట్లా తినడం. ఇక జీవో 49 ఉపసంహరించుకోవాలి. సిపిఎం నాయకుల డిమాండ్. కార్పొరేట్లకు అడవులు అప్పచెప్పే కుట్రను భగ్నం చేద్దాం. ఇక ఆదివాసీ పల్లెను పేద వర్గాలు అడవుల నుండి వేరు చేయాలని కుట్రతో భాగంగా కేంద్ర బీజేపీ ప్రభుత్వం తెచ్చిన జీవో 49 రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం 2025 మే 30న అనుసరించడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లయితే మరి సిపిఎం నాయకులు అయితే చెప్పారంట. ఇక ఎమ్మెల్యేపై అబాండాలు వేస్తే సహించాం. ఆదివాసీ సంఘ నాయకుల వెల్లడి. ఇక ఖానాపూర్ ఎమ్మెల్యే విడ్మా బుజ్జుపై అనవసరమైన ఆరోపణలు చేస్తే సహించేది లేదని ఆదివాసీ సంఘం నాయకులు అయితే హెచ్చరిస్తున్న వార్త అయితే చూడొచ్చు మనం. ఇక అక్రమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్ల పట్టివేత. స్టేషన్కు తరలించి కేసు నమోదు చేసిన పోలీసులు అక్రమాలకు పాల్పడితే శిక్ష తప్పదని సిఐ దేవేందర్ రావు హెచ్చరిక. అక్రమంగా తరలిస్తున్నటువంటి ఇసుక పట్టుకున్నారంట. మరి మొత్తం మీదనైతే అక్రమ తవ్వకాలు ప్రతిరోజు జరుగుతూనే ఉంటాయి. మరి ప్రతిరోజు ఇసుక తవ్వకాలు సంబంధించిన ఏవైతే వాగులు ఉంటాయో, చెరువులు ఉంటాయో వాటిలో అయితే అక్రమంగా తీసుకుపోతూ ఉంటారు. మరి అది దొరుకుతూనే ఉంటాయి, వాళ్ళు తీసుకొని ఉంటారు. వాళ్ళకు ఒక దందాలేక అయిపోయింది. ఇక స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీకి సిద్ధం. ఇక కగార్ ఆపరేషన్ నిలిపివేత. మావోయిస్టులకు శాంతి చర్చలు జరపాలి. బీసీలకు అన్ని పార్టీలు 42% సీట్లు కేటాయించాలి. సిబిఐ జిల్లా కార్యదర్శి రామడుగు లక్ష్మణ్ అంటూ ఒక వార్త అయితే చూడవచ్చు మనం. ఇక జన్నార మండలంలో ఫేక్ డాక్టర్ల దందా. ఎమర్జెన్సీ సమయంలో ట్రీట్మెంట్ చేస్తున్న వైద్యం. ఇక అమాయకులను నిండా ముంచుతున్న గనులు పట్టించుకొని వైద్య శాఖ అధికారులు ఇక చర్యలు తీసుకోవాలని కోరుతున్న ప్రజలంట. మరి ఇది ఎక్కడంటే మరి ఇది ప్రాణాలతోనే చెలగాటం ఆడుకునే సంఘటన. ఇది కాదు, ఏమంటారు అక్రమ దందాలు అవన్నీ చూసిన ఫేక్ డాక్టర్స్ వచ్చేసి డాక్టర్లు కూడా ఫేక్ అయిపోయినట్టుగా చూసుకోవాలి. ఇష్టం. మరి ఇది ఎక్కడంటే మంచిర్యాల జిల్లా జన్నార మండలంలో నకిలీ వైద్యులు రెచ్చిపోతున్నారు. శంకర్ దాదా ఎంబీబీఎస్ అవతారం ఎత్తుతున్నారు. అర్హత లేకున్నా డాక్టర్ గా చెలామణి అవుతున్నారు. మెడికల్ దందాలకు పాల్పడుతున్నారు. ఎలాంటి లైసెన్స్ బోర్డు లేకుండానే బోర్డులు పెట్టుకుని హాస్పిటల్స్ క్లినిక్ ఓపెన్ చేసి అందిన కాడికి దండుకుంటున్నారంట. మరి గవర్నమెంట్ ఏం చేస్తుంది? ప్రభుత్వం మరి వీటి మీద చర్యలు తీసుకోవాలి కదా. మరి వాళ్ళకు పర్మిషన్ ఇస్తుంది కదా, పర్మిషన్ అంటూ ఉంటాయి కదా. ఇప్పుడు ఏదన్నా ఇప్పుడు డాక్టర్ క్లినిక్ పెట్టుకోవాలంటే ఆయనకు సంబంధించిన సర్టిఫికేట్స్ అవన్నీ చూసిస్తారు. మరి పర్మిషన్ ఎట్లా వస్తుంది? అదే మరి ఏదో మొత్తం మీద అయితే ఏదో జరుగుతున్నట్టే. ఇక నిజామాబాద్ ఉమ్మడి జిల్లా వార్తలు చూసుకున్నట్లయితే త్రాగునీటి కోసం రోడ్డెక్కిన గ్రామస్తులు అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని ఆవేదన. మరి తాగునీటి కోసం వాడుకోవడానికి వాటర్ లేకపోయినా పర్వాలేదు, కానీ తాగడానికి వాటర్ లేకపోతే మనిషి బతకడు. ఇక తాగునీళ్ళ కోసం ఎంత గోసపడుతురో చూసుకోవచ్చు. ఏడంటే భీమ్గల్ మండలం గోన్ గోపుల గ్రామంలో త్రాగునీటి కష్టాలతో గ్రామస్తులు ఇబ్బందులకు గురవుతున్నామని అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా పెడచెవిన పెడుతున్నారని రోడ్డుపై కాలి బిందెలతో బైఠాయించి నిరసన వ్యక్తం చేయడం జరిగిందట. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ ఇందిరమ్మ కాలనీ రాంజీ తండా వాసులకు గత కొన్ని రోజులుగా మంచినీటి సరఫరా చేయడం లేదని పంచాయతీ కార్యదర్శికి ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడం జరిగిందని అన్నారు. సో అప్పటిదాకా బిందెలు పట్టుకొని రోడ్డు మీద కాదు బైఠాయించేది. మరి అధికారులు ఎవరైతే ఉన్నారో మరి మున్సిపల్ అధికారులు కావచ్చు, గ్రామ పంచాయతీ అధికారులు ఆ గ్రామ పంచాయతీలకు వారి చక్కగా బిందెలు పట్టుకొని ఆడ ధర్నా చేస్తే మరి అప్పుడన్నా వాళ్ళు స్పందిస్తారు. ఇప్పుడు గ్రామ పంచాయతీ పరిస్థితి వేస్ట్, ఎందుకంటే అక్కడ సర్పంచ్ లేరు. ఇప్పుడు సర్పంచ్ల యొక్క పదవి కాలం అయిపోయింది. మరి ఎవరు కూడా ఏం చేయలేని పరిస్థితి అట్లా ఉంది అనమాట మొత్తం మీద. ఇక చెట్టుకు ఉరి వేసుకొని గురుకుల విద్యార్థి మృతి. కేసు నమోదు చేసుకుని విచారిస్తున్న పోలీసులు. విద్యార్థికి న్యాయం చేయాలని ధర్నాకు దిగిన విద్యార్థి సంఘ నాయకులు మృతుని కుటుంబ సభ్యుల్లో ఒకరికి అవుట్సోర్సింగ్ ఉద్యోగం ఇప్పిస్తానని హామీ ఇచ్చిన ఆర్డీఓ అంట. మరి ఎక్కడంటే ఇది ఆర్మూర్ పట్టణ శివారులో వెల్పూర్ బాలురా గురుకుల పాఠశాలలో ఇంటర్ బైపీసీ సెకండ్ ఇయర్ చదువుతున్న సంతోష్ 19
చెట్టుకు ఉరేసుకొని చనిపోయిన ఘటన కలకలం సృష్టించిందన్న. మరి ఏం జరిగింది? మృతి చెందిన సంతోష్ నిజాం సాగర్ మండల ఆరపల్లి గ్రామానికి చెందిన గడ్డం నగేష్, గడ్డం నిర్మల చిన్న కుమారుడు అంట. మరి ఎందుకు చేసుకున్నారనే విషయం అయితే ఇంకా తెలియరాలేదు. అడ్మిషన్ల పేరుతో ఎస్పీఆర్ పాఠశాల వసూళ్ల దందనట. మరి 20 లక్షల రూపాయలను విద్యార్థులకు తిరిగి ఇవ్వాలి. విద్యాశాఖ అధికారికి ఫిర్యాదు చేసిన బీవీఎం, ఎస్ఎఫ్ఐ, ఎన్ఎస్యుఐ విద్యార్థి సంఘాలు అయితే డిమాండ్ చేస్తూ ఉన్నారు. మరి అడ్మిషన్ల పేరుతోనట ఎస్పీఆర్ పాఠశాలలో వసూల దందా అయితే కొనసాగుతోందని చెప్పి నిబంధనల విరుద్ధంగా అడ్మిషన్ల పేరుతో ఒక్క విద్యార్థి నుంచి 5,000 రూపాయల వరకు వసూలు చేసి గవర్నింగ్ బాడీ లేకుండానే ఫీజులు నిర్ణయించిన ఎస్పీఆర్ పాఠశాలపై చర్యలు తీసుకోవాలని విద్యాశాఖ అధికారికి బీవీఎం, ఎస్ఎఫ్ఐ, ఎన్ఎస్యుఐ విద్యార్థి సంఘాలు వినతి పత్రం అందించాయట. మరి ఇట్లా కూడా దందాలు చేస్తున్నట్టే విద్యార్థులకు దందాలు చేసి ఏం బాగుపడతారు? ఇక ఏసీపీ దాడులతో ఆర్టీఏ చెక్ పోస్టులు బంద్. ఇంకా 4 రోజులుగా మూసివేసిన పొందుర్తి చెక్ పోస్టు, హాయిగా తిరుగుతున్న లారీలు, భారీ వాహనాలు, వేలాది వాహనాలకు తప్పిన తనిఖీల సమస్యలు. అంటే ఇక హైదరాబాద్ నాగ్పూర్ 44వ జాతీయ రహదారిపై కామారెడ్డి జిల్లాలో పొందుర్తి వద్ద ఉన్న ఆర్టీఏ చెక్ పోస్టును 4 రోజులుగా మూసివేసి ఉంది. ఈ నెల 11న ఏసీబీ అధికారులు పొందుర్తి చెక్ పోస్టుపై దాడి చేసి లక్ష రూపాయలు 39 సెల్ ఫోన్ అయితే స్వాధీనం చేసుకున్నారట. మరి ఆర్టీఓ చెక్ పోస్ట్ పెట్టి మరి అడ్డగోలుగా అక్కడ పైసలు వసూలు చేయడం, మరి వారిపైన అయితే ఏసీబీ దాడులు అయితే చేస్తున్నారట. మరి 4 రోజుల నుంచి మరి అక్కడ అయితే ముందు బంద్ అయిపోయిందంట. ఇక మరి కరీంనగర్ ఉమ్మడి జిల్లా వార్తలు చూసుకున్నట్లయితే ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టిన లారీ. మరి భూపాలపల్లి జిల్లా కాటార మండల పరిధిలోని పత్తి మిల్లు సమీపంలో ద్విచక్ర వాహనాన్ని లారీ ఢీకొట్టింది. కాటార మండల శంకరపల్లి గ్రామానికి చెందిన పోత రమేష్ ద్విచక్ర వాహనంపై కాటారం వెళ్తుండగా వెనుక నుండి లారీ ఢీకొట్టిందట. వెనుక నుండి ఢీకొట్టిందంటే మరి లారీ డ్రైవర్లు కూడా ఇష్టారీత్న మరి రఫ్ అండ్ టఫ్ ఉంటారు. లారీ డ్రైవర్లు చాలా రఫ్ అండ్ టఫ్ ఉంటారు. అందరు కాదు, కొందరు. సో వాళ్ళు కొంచెం నిద్రమత్తులో ఉండో లేదంటే ఇంకా ఎలా హెవీ వెహికల్ అని చెప్పేసి మరి కొంచెం 24 hours బండి నడుపుతూనే ఉంటారు, రెస్ట్ తీసుకోకుండా నడుపుతారు. సో ఇలాంటి చిన్న చితక వాహనదారులు కూడా మరి వాళ్ళని చూసుకొని కూడా బండి నడపాలి. ఇక కరీంనగర్ జిల్లా మహిళా శక్తికి నిదర్శనం. ఆత్మవిశ్వాసంతో మహిళలు ముందుకు సాగాలి, ప్రభుత్వ రుణాలను సద్వినియోగం చేసుకోవాలి. ఇక జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అంటున్న వార్త అయితే మనం ఇక్కడ చూడవచ్చు. ఇక బురద రోడ్డుకు మరమ్మతులు, ఎల్లంల వెంకటరెడ్డికి ప్రశంసల వెల్లువ. ఇక జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నంలోని అమ్మకపేట మెట్పల్లి వెళ్లే మార్గంలో రైల్ గేట్ వద్ద అండర్ పాస్ బ్రిడ్జి కింద రోడ్డు బురదమయం కావడంతో రైల్వే గేట్ పడినప్పుడు వాహనదారులు అయితే ఇబ్బంది పడుతున్నట్ట. మరి దీంతో ఎవరు ఆ రోడ్డును పట్టించుకోకపోవడంతో మేడిపల్లి చౌరస్తా పూర్తిగా గుంతలతో ఉండడంతో శనివారం ఇబ్రహీంపట్నం వ్యవసాయ మార్కెట్ చైర్మన్ వైస్ ఎల్లాల వెంకటరెడ్డి 20,000తో అయితే మరి అక్కడ ఇబ్బందులు అయితే తొలగించినట్టుగా మనం వార్త చూడవచ్చు. కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుంది. కేసీఆర్ కమిషన్ల కోసమే ప్రాజెక్టులు కట్టిండు. ఇక కాళేశ్వరం అవినీతి పరులు త్వరలో తిహార్ జైలుకే. ధరణి ద్వారా 30,000 ఎకరాలను కబ్జా చేశారు. కరీంనగర్లో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గజ్జల కాంతం గారు చెప్తా ఉన్నారు. మరి కాంగ్రెస్ ప్రభుత్వం అయితే చిత్తశుద్ధితో పనిచేస్తుందని, అట్లనే కేసీఆర్ కేవలం కమిషన్ల కోసం మాత్రమే ప్రాజెక్టులు కట్టించిందని, అట్లనే కాళేశ్వరంలో జరిగినటువంటి అవినీతి మరి అలాగే కాళేశ్వరంలో చేసినటువంటి అవినీతి పరులు తొందరలోనే తీహార్ జైలుకి వెళ్తారని చెప్పేసి, ఇక ధరణి ద్వారా 30,000 ఎకరాలను కబ్జా చేశారని చెప్పేసి కరీంనగర్లో మరి టీపీసీసీ ప్రధాన కార్యదర్శి ఇక గజ్జల కాంతం గారు చెప్తున్నటువంటి ఒక వార్త అయితే మనం చూస్తూ ఉన్నాం. ఇక నెక్స్ట్ ఇక ప్రైవేట్ కళాశాలలపై డిఐఈఓ పర్యవేక్షణ ఏది? హాల్ టికెట్లు ఓ కళాశాల ప్రచారానికి మరొకటి. ఐఐటి నీట్ అకాడమీల పేరుతో ఇంటర్ తరగతులు ప్రైవేటు కళాశాలను తొత్తుగా డిఐఈ ఉంటున్నారు. ఇక ఏఐఎస్ఎఫ్ రామారావు వెంకటేష్ మచ్చా రమేష్ అంటూ ఒక వార్త అయితే చూడవచ్చు మనం. ఇక బనకచర్ల ప్రాజెక్టుతో తెలంగాణకు నష్టం, ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో బీఆర్ఎస్వి నేతలు అంటున్నారు. మరి బనకచర్ల ప్రాజెక్టుతో తెలంగాణకు అయితే నష్టం జరుగుతుంది అన్నట్లుగా అక్కడ బీఆర్ఎస్ విద్యార్థి విభాగం అయితే ఆరోపిస్తున్నారు. ఇక మెదక్ జిల్లా ఉమ్మడి వార్తలు చూసుకున్నట్లయితే స్థానిక పోరులో బీజేపీ గెలుపు ఖాయమట. మరి ఏదైతే స్థానిక ఎన్నికలు రాబోతున్నాయో మరి దాంట్లో బీజేపీ గెలుపు ఖాయమంటా ఉన్నారు. కుకునూరుపల్లి మండల కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కొప్పునూరు వీరేశం, బీఆర్ఎస్ పార్టీ నాయకుడు ముషన్నం నాగరాజ్ గౌడ్, 100 మంది యువత ముఖ్య నాయకులు బీజేపీలో చేరారట. అట్లనే తిప్పారం, అలాగే బోపైపల్లి, లకుడారం, మాత్పల్లి, రాయవరం, చిన్న కిష్టాపూర్ గ్రామాల నుండి బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీల నుండి వీరు బీజేపీలో చేరారట. మరి మొత్తం మీద అయితే బీజేపీలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ యొక్క గెలుపు ఖాయమంటూ ఆశాభావం వ్యక్తం చేసినటువంటి వార్త మనం చూస్తున్నాం. ఇక మాడాపూర్లో అక్రమ ఫామ్ ల్యాండ్ అమ్మకాలు, నాలా లేకుండానే ఫామ్ ల్యాండ్స్ పేరుతో గజం 13,000 చొప్పున అమ్మకం. వార్తా సేకరణకు వెళ్లిన క్యూను సిబ్బందిని చంపేస్తామంటూ బెదిరింపు. మాజీ సర్పంచ్ పేరు చెప్పుకొని చెట్లను నరికి దర్జాగా మట్టి వ్యాపారం. ఇక నిద్రావస్థలో అటవీ శాఖ అధికారులు ఫిర్యాదు చేసిన చర్యలకు వెనకడుగు, విచారణ జరిపి తీసుకుంటామన్న ఎంఆర్ఓ శ్రీనివాస్. విలేకరులను చంపేస్తామన్న జగన్పై నర్సాపూర్ పోలీసులపై కేసులంట. మరి ఏదైతే నాలా కబ్జా చేసి మరి 13,000 గజం చొప్పున అమ్ముకుంటారంట. మరి అక్కడికి వెళ్ళిన క్యూను సిబ్బందిని చంపేస్తామని బెదిరించారంట. మరి ఇతర జర్నలిస్టులను కూడా అక్కడికి వెళ్తే మరి చంపేస్తామన్నట్టుగా మరి ఒక వార్త అయితే చూడవచ్చు. మరి ఇక భారీ వర్షంతో రాకపోకలకు ఇబ్బందులంట. మరి ఇది న్యాల్కాల్ మండలంలోని
చాల్కి గ్రామం నుండి చీకుర్తి హుస్సేనార్ మూర్దుజాపూర్ కాకి జన్వాడ బీదర్ వెళ్లే ప్రధాన రహదారిపై శనివారం వర్షం బీభత్సంతో రోడ్డుపై సుమారుగా 50 మీటర్ల పొడవున నీరైతే ప్రవహిస్తుందట. మరి నిన్న వర్షానికైతే మరి ఈ విధంగా కనిపిస్తూ ఉంది. వివేకానంద హై స్కూల్లో ఘనంగా బోనాలు. కరెస్పాండెంట్ కరుణాసాగర్ రెడ్డి ఆధ్వర్యంలో సంబరాలు అంటూ ఒక వార్త. మరి వివేకానంద హై స్కూల్లో చాలా ఘనంగా బోనాల ఉత్సవాలు జరిగాయి అన్నట్టుగా ఒక వార్త. ఇక నెక్స్ట్, ఎమ్మెల్యే ఫోటో ఫ్లెక్సీలో లేదని నిరసన, ప్రోటోకాల్ పాటించని అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్. ఆర్డీఓకి ఫిర్యాదు చేసిన బీఆర్ఎస్ నాయకులు అంటూ ఒక వార్త అయితే చూడొచ్చు. ఇక డబుల్ బెడ్రూమ్ వాసులకు అండగా మాజీ ఎంపీపీ. ఇక డబుల్ బెడ్రూమ్ వాసులకు అండగా మాజీ ఎంపీపీ. ఇక పెద్ద శంకరంపేట జంగం శ్రీనివాస్ తన సొంత డబ్బులతో శంకరంపేటలోని డబుల్ బెడ్రూమ్ వద్ద 90 కుటుంబాలకు నీటి ఎద్దడి నివారణ కోసం బోరు నుండి సంపులోకి పైప్ లైన్ వేయించారు. ఇక రోడ్డు నడవడానికి ఇబ్బంది పడుతున్న డబుల్ బెడ్రూమ్ కాలనీ వాసులు ఇబ్బంది పడడంతో మొరం తొలగించడం జరిగింది. ఈ సందర్భంగా మాజీ ఎంపీపీ జంగం శ్రీనివాస్కు డబుల్ బెడ్రూమ్ రూమ్ ప్రజలైతే మరి కృతజ్ఞతలు అయితే తెలిపారంట. ఇక రంగారెడ్డి జిల్లా వార్తలు చూసుకున్నట్లయితే ప్రతి కాలనీకి ముఖద్వారం ఏర్పాటు చేసుకోవాలి. ఖమ్మాన్ ప్రారంభోత్సవ వేడుకల్లో శ్రీరాములు అందెల అంటా ఉన్నారు. బడంగపేట్ మున్సిపల్ కార్పొరేషన్లోని లోకాయుక్త కాలనీలో నూతనంగా ఏర్పాటు చేసినటువంటి ప్రవేశ ద్వారం అంటే ఖమ్మాన్ ఉంటుంది కదా, అది సో ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రంగారెడ్డి జిల్లా స్థానిక సంస్థల ఎన్నికల కన్వీనర్ బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మహేశ్వరం నియోజకవర్గం బీజేపీ ఇన్ఛార్జ్ అందెల శ్రీరాములు, ఇక బడంగపేట్ మాజీ మేయర్ చిగురింత పారిజాత నరసింహారెడ్డి హాజరయ్యి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారట. నిర్మాణాలు చేపట్టాలంటే అనుమతి తప్పనిసరి. కమలాపూర్ టీచర్స్ కాలనీలో అక్రమ నిర్మాణాలు, ప్రభుత్వ రుసుము చెల్లించి లైసెన్సులు పొందండి. వెంటనే ఇంటి పనును రివిజన్ చేసుకోవాలి. అనుమతి లేని అక్రమ నిర్మాణాలను తప్పకుండా కూల్చివేస్తాం. ఇకపై కఠిన చర్యలు తీసుకుంటామని మున్సిపల్ కమిషనర్ వెంకటేశం అయితే తెలుపుతున్న వార్త చూడవచ్చు అక్కడ. ఇక శంకర్పల్లిలో ఎక్స్ప్రెస్ రైళ్లను ఆపాలి. ఎంఎంటీఎస్ శంకర్పల్లి వరకు పొడిగించాలి. రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్కు విజ్ఞప్తి చేసిన బీజేపీ నేతలంట. మరి హైకోర్టు తీర్పుకు నిరసనగా సేవలు బంద్. వికారాబాద్ జిల్లాలో నాయి బ్రాహ్మణ సంఘం నిర్ణయం. హైకోర్టు తీర్పుపై పదవి వివరిస్తున్న నాయి బ్రాహ్మణులు అంట. మరి సమాజ సేవలో కీలక పాత్ర పోషిస్తున్న నాయి బ్రాహ్మణులు తాజాగా హైకోర్టు తీర్పు నేపథ్యంలో తమ ఆవేదనను వ్యక్తం చేశారు. ఇక ఏ పని అయినా ఎవరైనా చేయవచ్చు అన్న హైకోర్టు తీర్పును మేము గౌరవిస్తున్నాం. మేము చేసేవి కుల వృత్తులు మాత్రమే కావని, ఇతరులు చేసే సాధారణ పనుల కంటే ఆధ్యాత్మిక కలవని నాయి బ్రాహ్మణ సంఘాలు అంటున్నాయి. హిందూ సంప్రదాయంలో భాగమైన వృత్తి ఇతర మతాలు చేయగలవా అని సంఘం జేఏసీ నేతలు ప్రశ్నిస్తున్నారు. వికారాబాద్ జిల్లా నాయి బ్రాహ్మణ సంఘం శాంతియుతమైన నిరసనగా 1 నెల రోజుల పాటు తమ సంప్రదాయ సేవలను నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. ఏ సేవలు నిలిపివేస్తున్నామో అనే విషయాలను స్పష్టంగా ప్రకటించారట. పుట్టు వెంట్రుకలు తీయడం, శ్మశాన కార్యక్రమాలలో గుండు కొట్టడం, ఇక పుష్పవతుల గోర్లు గీకడం, పురుడు పోయడం, మైలప్రోలు తీయడం, వివాహాల సందర్భంగా సన్నాయి వాయిద్యం సేవలు అందించడం వంటి కార్యక్రమాలు నిలిపివేస్తున్నట్టు ప్రకటించారట. మరి మొత్తం మీద అయితే మరి హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ఏదైతే ఉందో, మరి ఇప్పుడు ఆల్రెడీ కార్పొరేట్ సేవలు అయితే మరి ఇలాంటి కుల వృత్తులను కూడా వాళ్ళు కార్పొరేట్ స్థాయిలో బిజినెస్గా చేసుకుంటా ఉన్నారు. మరి కొన్ని కంపెనీలు అనమాట, అవి కూడా మరి కటింగ్ సంబంధించినటువంటి సెలూన్లు ఏర్పాటు చేయడం, స్పా సెంటర్లు ఏర్పాటు చేయడంతో ఇక కుల వృత్తులు చేసేటువంటి చిన్న కటింగ్ షాపులు నాయి బ్రాహ్మణులకు చాలా అన్యాయం జరుగుతుందన్నటువంటి వేసినటువంటి పిటిషన్ మరి హైకోర్టు కొట్టివేసి మరి ఏ పనైనా ఎవరైనా చేసుకోవచ్చు, ఏ బిజినెస్ అయినా ఎవరైనా చేసుకోవచ్చు అని చెప్పేసి తీర్పు ఇవ్వడం జరిగింది. సో దాంతో నాయి బ్రాహ్మణులు చాలా తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. మా యొక్క పొట్ట కొట్టింది హైకోర్టు అంటూ. మరి అలాగే ఈ తీర్పుతో మేము చాలా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాం. కాబట్టి నెల రోజుల పాటు మేము చేసేటువంటి సేవలను అయితే ఖచ్చితంగా మేము నిలిపివేస్తున్నామని చెప్పి నాయి బ్రాహ్మణులు అయితే మరి తీర్మానించుకున్నారట. మరి ఇవన్నీ కూడా మనకు అవసరమే. ఎందుకంటే మనం ఇప్పుడు జనరల్గా కార్పొరేట్ సేవలు అందించేటువంటి విషయం ఏదైతే ఉందో, మరి కార్పొరేట్ సేవలు అందించేటువంటి ఏవైతే సేవలు ఉన్నాయో కేవలం హెయిర్ కట్కు మాత్రమే యూజ్ అవుతుంది అనమాట. సో ఈ నాయి బ్రాహ్మణులు మనకు చేసేటువంటి మన ప్రతి పనిలో కూడా యూజ్ అవుతారనమాట. ఇక మరి పుట్టెంటికలు తీయడం, మరి పుట్టెంటికలు ఈ కార్పొరేట్ సంస్థలు చేస్తాయా చేయయి. మరి ఏదైతే మన పుష్పవతులలో గోర్లు గీకడం, ఇక పురుడు పోయడం, మైలప్రోలు తీయడం, వివాహాల సందర్భంగా సన్నాయి వాయిద్యాల సేవలు అందించడం, ఇవన్నీ కార్పొరేట్ సంస్థలు చేస్తాయా చేయి. ఖచ్చితంగా నాయి బ్రాహ్మణులు కావాల్సిందే. మరి నాయి బ్రాహ్మణులు హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పును వ్యతిరేకిస్తూ మరి నెల రోజుల పాటు ఇవన్నీ కూడా ఇవన్నిటిని కూడా నిరాకరించడం జరుగుతుంది. అంటే ఈ సేవలన్నింటిని కూడా నిలిపివేయడం జరుగుతుంది. ఇక సమయానుసారంగా బస్సులు నడపాలి. ఏబీవీపీ ఆధ్వర్యంలో డిఎంకు వినతి పత్రం. అంటే విద్యా సంస్థల సమయానికి తగిన విధంగా ఆర్టీసీ బస్సులు నడపాలని కోరుతూ శనివారం ఏబీవీపీ ఆధ్వర్యంలో వికారాబాద్ డిపో మేనేజర్కి అయితే వినతి పత్రం అయితే అందజేసిరంట. ఇక సీఎంఆర్లో ఘనంగా ఏఐ భారత్ ఉత్సవ్. ముఖ్య అతిథిగా హాజరైన మాజీ మంత్రి మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి అంటూ ఒక వార్త చూడవచ్చు. ఉప్పల్ స్టేడియం వద్ద ఉధృతత.
స్టేడియం వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఉప్పల్ స్టేడియంలో జరుగుతున్న హెచ్సిఏ సమావేశాన్ని అడ్డుకునేందుకు తెలంగాణ క్రికెట్ జాయింట్ యాక్షన్ కమిటీ శనివారం ప్రయత్నించిందట. ఇక ఈ మేరకు కొత్తగా 300 క్రికెట్ క్లబ్ల ఏర్పాటుకు అనుమతి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. దీంతో టీసీ జాక్ సభ్యులను పోలీసులు అడ్డుకోగా ఇరు వర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగి ఘర్షణ వాతావరణం నెలకొంది. టీసీ జాక్ సభ్యులను పోలీసులు అరెస్ట్ చేసి మేడిపల్లి పిఎస్కి తరలించారట. ఇక షాడో ఎమ్మెల్యే శకుని పాచికలు, ఇక అక్రమ నిర్మాణ దందా, కబ్జాలు, బెదిరింపులు, అవే ఆస్తులు, అక్రమాలు ఆపలేని అధికారులు, టీఆర్ఎస్ పార్టీకి గూర్ఖాల కాపల, అడ్డు చెబితే అక్రమ కేసులు, కూకట్పల్లిలో ఆంధ్ర రాజకీయాలు, పోలీసులను పావుల్లా వాడుకుంటున్న వైనం, అక్రమార్కులతో అంటగాగుతున్న జర్నలిజం అంటూ ఒక వార్త చూడవచ్చు. ఇక సినీ నటుడు వెంకట్ మృతి బాధాకరం, తలసాని శ్రీనివాస్ యాదవ్, పద్మారావు గౌడ్ అని అక్కడికి వచ్చి అయితే వాళ్ళు చాలా దారుణం అని చెప్పుకోవచ్చు. ఫిష్ వెంకట్ చనిపోతే సినిమా ఇండస్ట్రీలో, టాలీవుడ్ ఇండస్ట్రీలో పెద్ద పెద్ద ప్రొడ్యూసర్లు ఉన్నారు, పెద్ద పెద్ద సినిమా స్టార్స్ ఉన్నారు, ఒక్కరు కూడా స్పందించలేదట. ఒక్కరు కూడా రాలేదు. నిజంగా ఎంత బాధాకరం. దాదాపు ఒక ఎంత 100 చిత్రాలు నటించి ఉంటాడు. 100కు పైగా చిత్రాలలో హాస్య నటుడుగా మంచి పేరు తెచ్చుకున్నాడు, మంచి మంచి క్యారెక్టర్ ఆర్టిస్టులు చేసిండు. సో మరి ఇలాంటి ఒక ఆర్టిస్ట్ చనిపోతే తోటి ఆర్టిస్టులు కావచ్చు, మీకు కూడా అలాంటి పరిస్థితి వస్తే మరి రేపు కూడా మీకు తెలుస్తుంది అనమాట. ఎందుకంటే అయితే నిన్న ఒక సోషల్ మీడియాలో ఒక పోస్ట్ అయితే వైరల్ అవుతుంది. ఎవరైతే ఫిష్ వెంకట్ ఉన్నారో వాళ్ళ కూతురు ఉంటారు కదా, కూతురు మరి అతనికి వైద్య ఖర్చుల కోసం దాదాపు ఒక 50 నుంచి 60 లక్షలు ఖర్చు అవుతుంది అని డాక్టర్ చెప్పారు. మరి సినిమా వాళ్ళు ఇంతమంది ఉన్నారు, ఇది ఏదైతే మా అసోసియేషన్ సభ్యులు ఉంటారో దాదాపు 700 మంది 800 మంది ఉంటారు. అందులో ఒక్కొక్కరు ఒక 10,000 ఇచ్చినా గానీ ఆయనకి 50 లక్షలు 60 లక్షలు అవుతుంది, ఆయన ఈజీగా బ్రతికేవాడు. అంటే ఇన్ని రోజులు అతన్ని సినీ ఫీల్డ్ లో వాడుకున్నారు, అతని కామెడీ ఎంజాయ్ చేస్తున్నారు, కానీ అతనికి మాత్రం ఎవరు సాయం చేయలేదు అని పోస్ట్ అయితే బాగా వైరల్ అవుతుంది. వాళ్ళు సహాయం చేయకపోయినా పర్వాలేదు, మా అసోసియేషన్ నుండి హెల్త్ కార్డ్ అనేది ఒకటి ఉంటుంది. అవునవును, ఆ హెల్త్ కార్డు ప్రొవైడ్ చేసినా కూడా ఆటోమేటిక్ గా సంస్థను లేదంటే గవర్నమెంట్ నుంచి ఆ హెల్త్ ఇన్సూరెన్స్ అన్న క్లైమ్ చేసుకుంటారు. ప్రైవేట్ హాస్పిటల్లో చూపించుకున్న క్లైమ్ అయ్యేది, బతికేవాడు అని అట్లా వస్తున్నాయి. కానీ ఎవరు పట్టించుకుంటారు, ఎవరు పట్టించుకోలేదు. చెప్పుకోవచ్చు. అలాంటి ఆర్టిస్ట్ చనిపోవడం ఏదో నిన్న మొన్న వచ్చిందంటే అది 100 సినిమాలు చేసిండు కదా ఆయన. ఇక లోతట్టు ప్రజలను ఇబ్బందులు లేకుండా చూడాలి, 15 నిమిషాల్లో ఘటనా స్థానానికి చేరుకోవాలి, సమస్యకు పరిష్కారం చూపాలి, సహాయక బృందాలతో సర్కిల్ డీసీ రవికుమార్ అంటూ ఒక వార్త చూడవచ్చు. ఇక ఘనంగా హనుమాన్ చాలీసా పారాయణం, ఇక లోక కళ్యాణార్థంగా 108 రోజుల శ్రీ హనుమాన్ చాలీసా పారాయణ దీక్ష విజయవంతమైతే అయిన సందర్భంగా ఈ కార్యక్రమం అయితే చూడవచ్చు. ఇక నిజాం కళాశాల విద్యార్థుల ఆందోళన, వసతి గృహం తెరిపించాలని విద్యార్థుల డిమాండ్ అంట. ఇక నిజాం కళాశాల వసతి గృహం తెరిపించాలని డిమాండ్ చేస్తూ శనివారం కళాశాల విద్యార్థులు రహదారిపై బైఠాయించి ఆందోళన అయితే చేపట్టారంట. ప్రభుత్వం మహిళా అభ్యున్నతికి కట్టుబడి ఉందంటే ఇక వడ్డీ లేని రుణాలను సద్వినియోగం చేసుకోవాలి, ఇక మహిళలు మరింతగా అభివృద్ధి సాధించాలి. అలాగే వడ్డీ లేని రుణాల పంపిణీలో ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ అంటే ఒక వార్త. మరి ప్రభుత్వం మహిళల అభ్యున్నతికి అయితే కట్టుబడి ఉంది కాబట్టి మహిళలు కూడా ఆర్థిక పరంగా ఎదగాలని చెప్పేసి అయితే మరి ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ గారు చెప్తున్నటువంటి ఒక వార్త మనం చూస్తా ఉన్నాం. ఇక రోడ్లు ఇలా బోనం ఎత్తుకు వెళ్లేది ఎలా, కనీసం మరమ్మతులు పూర్తి చేయలేదు, విద్యుత్ లైట్లు వేసే దిక్కే లేరు, ఇక నిమ్మకు నీరెత్తినట్టుగా అధికారులు మరి ఘోరం. ఇక కనీసం బోనాల పండుగ కన్నా మరి అక్కడ సీసీ రోడ్లు ఏర్పాటు చేస్తే బాగుండు కదా. మరి ఇలాంటి రోడ్లపైన ఎలాంటి బోనాలు ఎత్తుకొని వెళ్తుంటే చాలా దారుణమైన. సీసీ రోడ్లు పక్కన పెట్టేసే మట్టి పోపేసేది వాళ్ళు ప్రస్తుతం, అది కూడా లేదు పరిస్థితి, అది కూడా లేదు మొత్తం. ఇక పాలమూరు జిల్లా వార్తలు చూసుకున్నట్లయితే మరి రహదారి పనులు పూర్తి కాక భక్తుల ఇక్కట్లు పట్టించుకొని అధికార యంత్రాంగం ఇక మరి బోనాల పండుగకు కావాల్సిందే, మనకు కావాల్సినటువంటి టెంపుల్ దగ్గర ఏర్పాట్లు మంచిగా ఉండాలి. మరి టెంపుల్ ముందే ఇట్లుంటే మరి ఎట్లా బోనాలు తీస్తారు, ఎట్లా జాతర చేసుకుంటారు. కల్వకుర్తి పట్టణంలోని 16వ వార్డులో హనుమాన్ దేవాలయం ఎదుట ఉన్న సీసీ రోడ్డు పనులు ప్రారంభం కాకపోవడంతో భక్తులు ఇబ్బందులకు గురవుతున్నారట. మరి శనివారం హనుమాన్ దేవాలయానికి వచ్చే భక్తులకు ఇబ్బందులు ఏర్పడ్డాయి. నూతన రోడ్డు నిర్మిస్తానని చెప్పి తాత్కాలికంగా ఉన్న రోడ్డును తవ్వి వదిలేరట. మరి ఉన్న రోడ్డును కూడా తవ్వి కొత్త రోడ్డు వేస్తామన్నారట. ఉన్న రోడ్డును కూడా తవ్వి కథ ఉన్నది పోయింది, ఉంచుకున్నది అన్నట్టు ఉంది కథ. ఇక ప్రభుత్వ ఆఫీసుల్లో ఏసీబీ సోదాలు కలకలం, వరుస దాడులతో వణికిపోతున్న అధికారులు, సెలవులపై వెళ్లేందుకు కొందరు ఉద్యోగుల సమాయత్తం. మరి లంచ తీసుకుంటే అయిపోతుంది కదా, అంటే సెలవులపై వెళ్తున్న కొందరు ఉద్యోగులు అంటే మేము లంచం తీసుకుంటాం కానీ తీసుకుంటాం మానేయం, కాకపోతే సెలవులు పెట్టుకుంటాం అంటారు అండి. ఇది విచిత్రంగా ఉంది. అదే అంటే ఈ మధ్య బాగా కనిపిస్తున్నాయి. మరి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ చూసినా ఏసీబీ దాడులు, మరి అంతే ఈజీగా పట్టుబడుతున్నారు. అంతే మరి వాళ్ళ మీద కేసులు కూడా అవుతున్నాయి చాలా వరకు. అయినా కూడా మార్పు కనిపిస్తలేదు. మరి ఇక జాబ్ క్యాలెండర్ను ప్రకటించాలి. మరి రాష్ట్రంలో నిరుద్యోగుల ఇబ్బందులను గమనించి తక్షణమే జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని పలు విద్యార్థి సంఘ నాయకులు విద్యార్థులు డిమాండ్ చేశారు. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని నిరుద్యోగులు తమ సమస్యలు పరిష్కరించేందుకు అవసరమైన చర్యలు చేపట్టే విధంగా
చూడాలని కోరుతూ శనివారం ఎంపీ డికే అరుణకు ఆమెకు నివాసంలో విద్యార్థులు కలిసి వినతి పత్రం అందజేశారట. మరి మొత్తం మీద జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని చెప్పి మరి విద్యార్థులు అయితే ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి వార్త మనం చూస్తా ఉన్నాం. ఇక మరికల్ ఎంఈఓను నియమించండి. ఇక బీసీ ఐక్య వేదిక ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు కుమ్మరి రాజు అంటా ఉన్నారు. మరికల్ మండలంలో తక్షణమే మండల విద్యాశాఖ అధికారిని నియమించాలని బీసీ ఐక్య వేదిక ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు కుమ్మరి రాజు డిమాండ్ చేసిరట. మరికల్ మండల ఎంఈఓ మనోరంజని జూన్ 30వ తేదీన ఇక పదవి విరమణ పొందిరట. మరి 17 రోజులు గడిచినా నేటి వరకు ఎంఈఓను నియమించడం లేదని బీసీ ఐక్య వేదిక ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు కుమ్మరి రాజు ఆయన పేర్కొన్నారంటూ ఒక వార్త. ఇక మత్తు పదార్థాల వాడకాన్ని నిరోధించాలి మహబూబ్ నగర్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి పాపిరెడ్డి అంటా ఉన్నారు. మరి నిజంగా మత్తు పదార్థాలకు పూర్తిగా నిషేధించాలి. ఇక శిథిలావస్థకు చేరిన పంచాయతీ భవనం ఇక మక్తల్ మండలం కాచ్వార్లోని గ్రామ పంచాయతీ భవనం శిథిలావస్థకు చేరుకుంది. పైకప్పు పెచ్చులూడి ఏ క్షణాన కూలిపోతుందని అధికారులు అయితే భయంగా విధులు నిర్వహిస్తున్నారట. ఇక ముఖ్యంగా వర్షాకాల సమయంలో పెచ్చులూడి ప్రమాదం జరిగే అవకాశం ఉందని గ్రామ పంచాయతీ అధికారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తక్షణమే కొత్త భవనం మంజూరు చేయాలని లేదా పాత భవనానికి మరమ్మతులైనా చేయించాలని కోరుతున్నారు. ఇక పంచాయతీ కార్యాలయానికి అనేక పనుల కోసం గ్రామస్తులు వస్తుంటారని ఈ సందర్భంలో ఏదైనా ప్రమాదం జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారని కూడా పలువురు ఆరోపణ వ్యక్తం చేస్తున్నారంట. ఇక నల్గొండ ఉమ్మడి జిల్లా వార్తలు చూసుకున్నట్లయితే ఇక బెస్ట్ అవైలబుల్ పథకం ఫీజు బకాయిలు చెల్లించాలి అంటూ ఒక వార్త. ఇక ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థుల ధర్నా. రాష్ట్రంలో పెండింగ్లో ఉన్న బెస్ట్ అవైలబుల్ స్కీమ్ పెండింగ్ బకాయిలను విడుదల చేయాలని ఎస్ఎఫ్ఐ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ధనియాకుల శ్రీకాంత్ వర్మ అన్నారు. శనివారం సూర్యాపేట జిల్లా కేంద్రం తాళ్లగడ్డలో ఎస్ఎఫ్ఐ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో విద్యార్థులు ధర్నా నిర్వహించారట. మరి బెస్ట్ అవైలబుల్ పథకం ఫీజు కింద బకాయిలు అయితే చెల్లించాలని చెప్పి ఎస్ఎఫ్ఐ నాయకులు అయితే మరి డిమాండ్ చేస్తున్నటువంటి ఒక వార్త మనం చూస్తూ ఉన్నాం. ఇక టికెట్ ఆఫర్ చేస్తేనే కాంగ్రెస్ పార్టీలోకి వచ్చా, టికెట్ ఇవ్వాల్సిందే లేదంటే బీఆర్ఎస్ నుంచి పోటీ చేస్తా, కాంగ్రెస్ నాయకత్వానికి వార్నింగ్ ఇస్తున్న నాయకుడు ఎవరు అంటూ ఒక వార్త అయితే చూడవచ్చు. ఇంకా నల్గొండ జిల్లా గుర్రంపోడు మండలంలోని స్థానిక పోరుకు నేతలు సిద్ధమవుతున్నారు. మరి ఇదే నేపథ్యంలో మరి అక్కడి నుంచి అయితే ఎవరైతే కాంగ్రెస్ పార్టీలకు వచ్చిరో మరి కొత్తగా అయితే వచ్చిరో మరి టికెట్ ఇస్తే మాత్రమే వచ్చాను, మరి ఇక్కడ టికెట్ ఇవ్వకపోతే మరి వేరే పార్టీకి వెళ్ళిపోతాను అని మరి నాయకుడు అంటున్నారంట. ఇక కార్మికులకు కనీస వేతనాలు ఇవ్వాలి, సిఐటియు రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు డబ్బికార్ మల్లేష్ అంటూ ఒక వార్త అయితే చూడొచ్చు మనం ఇక్కడ. ఇక బాలికలకు స్వయ భద్రతపై అవగాహన అవసరం. ఇక ఇంపాక్ట్ ట్రైనర్స్ బాల సురక్ష వాలంటీర్ వీలవెల్లి శ్రీరథ అంటా ఉన్నారు. మరి బాలికలు స్వయ భద్రతపై నిరంతరం అవగాహన కలిగి ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఇంపాక్ట్ ట్రైనర్ బాల సురక్ష వాలంటీర్ వీలవెల్లి శ్రీలత పేర్కొన్నారు. ప్రస్తుత సమాజంలో బాలికలపై లైంగిక వేధింపులు ఎక్కువగా ఉన్నాయని దాని నుండి తాము కాపాడుకోవాలంటే ఆడపిల్లలు సేఫ్ టచ్ అంటే ఆన్ సేఫ్ టచ్ అంటే ఏంటో తెలుసుకోవాలని సూచించారు. శనివారం సూర్యాపేట జిల్లా నేడిచెర్ల ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో వారు 6 నుండి 10వ తరగతి చదువుతున్న విద్యార్థులకు సేఫ్ టచ్ అండ్ అన్సేఫ్ టచ్ అండ్ పట్ల అవగాహన కల్పించారు. మరి నిజంగానే ప్రతి స్కూళ్ళల్లో కావచ్చు ఇక ఇళ్లలో ఉన్నటువంటి తల్లిదండ్రులు కూడా మరి సేఫ్ టచ్ అన్సేఫ్ టచ్ అంటే ఏంటో మరి చిన్నపిల్లలకు అయితే ఖచ్చితంగా నేర్పించాలి అని చెప్పి ఇక్కడ దాని యొక్క వార్త యొక్క ఉద్దేశం అనమాట. ఇక ఆలేరును రెవెన్యూ డివిజన్ చేయాల్సిందే, రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్న అఖిలపక్ష నాయకులు డిమాండ్. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంగా రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేయాలని కోరుతూ శనివారం ఆలేరు పట్టణంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి అఖిలపక్ష నాయకులు హాజరై రెవెన్యూ డివిజన్ ప్రాముఖ్యతను చర్చించారు. ఆలేరును రెవెన్యూ డివిజన్ గా చేయాల్సిందేనని పలువురు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా సిపిఎం నాయకులు మొరిగాడి చంద్రశేఖర్, కాంగ్రెస్ నాయకులు ఎండి సలీం మాట్లాడుతూ రెవెన్యూ డివిజన్ సాధించాలంటే ప్రజల భాగస్వామ్యం ఉండాలన్నారు. ఆలేరు నియోజకవర్గం అభివృద్ధి సాధించాలంటే రెవెన్యూ డివిజన్ ఏర్పడితే సాధ్యమవుతుందన్నారు. అదేవిధంగా రెవెన్యూ డివిజన్ అయితే ఆలేరు ఏ విధంగా అభివృద్ధి చెందుతుందో సమావేశంలో పాల్గొన్న నాయకులు అయితే వివరించారు. అన్ని పార్టీల మండల పట్టణ నాయకులు రెవెన్యూ డివిజన్ సాధన కోసం కలిసి రావాలని అయితే కోరారు. సిపిఐ నాయకులు ఆర్ జనార్దన్, కల్లెపు అడవయ్య, సిపిఐ నాయకులు చెక్క వెంకటేష్, సిపిఎం నాయకులు రమేష్ పాల్గొని పలు సూచనలు అయితే అందజేసిరంట. విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందజేయండి. ఇక విద్యార్థులకు నాణ్యతతో కూడిన శుభ్రమైన భోజనం అందించాలని వంట వార్పు సిబ్బందిని తహసీల్దార్ మంగ ఆదేశించారు. శనివారం సూర్యాపేట జిల్లా మడంపల్లి మండల కేంద్రంలోని తెలంగాణ మోడల్ స్కూల్లో ఆమె ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా పాఠశాలలో విద్యార్థుల హాజరు శాతం, తాగునీటి సదుపాయం, మధ్యాహ్న భోజనం మెనూ పరిశీలించి స్కూల్ ప్రిన్సిపల్ ను అడిగి తెలుసుకున్నారట. మరి మొత్తం మీద అయితే విద్యార్థులకైతే నాణ్యమైనటువంటి భోజనం అందించాలని చెప్పేసి అయితే మరి ఆ యొక్క తహసీల్దార్ మంగ గారు అయితే ఆదేశించినటువంటి ఒక వార్త అయితే మనం చూస్తా ఉన్నాం. ఇక నెక్స్ట్ ఉమ్మడి వరంగల్ జిల్లా వార్తలు చూసుకున్నట్లయితే బీఆర్ఎస్ పాలనలో రాష్ట్రంలో విధ్వంసమట. ఇక రాష్ట్రాన్ని దోచుకున్న కేసీఆర్, కేటీఆర్ గణం. ఇక ఎమ్మెల్యేలు నాయని రాజేందర్ రెడ్డి, కేఆర్ నాగరాజుల ఆరోపణ. మరి బీఆర్ఎస్ పాలనలో మరి కేసీఆర్, కేటీఆర్లు ఇద్దరు కూడా మరి రాష్ట్రాన్ని కంప్లీట్గా దోచుకున్నారని చెప్పి మరి ఎమ్మెల్యేలు నాయని రాజేందర్ రెడ్డి అలాగే కేఆర్ నాగరాజులు అయితే ఇద్దరు కూడా ఆరోపిస్తున్నటువంటి ఒక వార్త మనం చూస్తా ఉన్నాం. ఇక ప్రజా సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన ధ్యేయం, రాష్ట్ర అటవీ పర్యావరణ దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ అంటూ ఒక వార్త చూడవచ్చు మనం. చర్యల డివిజన్ బంద్ను విజయవంతం చేయండి.
ఇక జనగాం నియోజకవర్గం మద్దూరు మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద జరిగిన చర్యాల రెవెన్యూ డివిజన్ సమావేశంలో చర్యాల ప్రాంత ప్రజల చిరకాల కోరిక రెవెన్యూ డివిజన్ ఏర్పాటు కోసం ఈ నెల 25న జరిగే మండల కేంద్రాల బంద్ను విజయవంతం చేయాలని జేఏసీ నాయకులు ప్రజలకు పిలుపునిచ్చారట. మొత్తం మీదైతే మరి బంద్ను విజయవంతం చేయండి అంటూ చెప్తున్నటువంటి ఒక వార్త. ఇక రైల్వే మంత్రిని కలిసిన వరంగల్ ఎంపీ కావ్య నియోజకవర్గ రైల్వే సమస్యలపై కేంద్ర మంత్రికి వివరించిన ఎంపీ కడియం కావ్య అంటూ ఒక వార్త చూడవచ్చు. ఇక పంచాయతీ కార్మికుల మహాసభలను జయప్రదం చేయండి సిఐటియు మహబూబ్ నగర్ జిల్లా కార్యదర్శి ఉపేందర్ అంటూ ఒక వార్త చూడవచ్చు. ఇక ఉమ్మడి ఖమ్మం జిల్లా సంబంధించిన వార్తలు కనుక చూస్తే ఇక ప్రాణాలు పోతున్నా కానీ పట్టించుకోరా. ప్రమాదకరంగా మనుగూరు ఏటూరు నాగారం రహదారి అడుగడుగున గుంతలమయం నిత్యం ఏదో ఓ ప్రమాదం భయాందోళనలో ప్రయాణికులు పట్టించుకొని అధికార యంత్రాంగం. ఇక మరి చూడు ఇక పరిస్థితి ఎట్లా ఉంది. మరి రోడ్ల మీద ఆపుతారు కదా, లైసెన్స్ ఉందా, హెల్మెట్ ఉందా, సి బుక్ ఉందా, ఐ బుక్ ఉందా, మరి రోడ్లు చక్కగా ఉన్నాయా? అధికారులు కూడా ఏం చేస్తారో అర్థం కాదు. మరి ఓట్ల కోసం అయితే ఇళ్ళకైతే మరి ఎలక్షన్ టైంలో తిరుగుతూ ఉంటారు. మేము ఖచ్చితంగా మేము మంచి చేస్తాం రోడ్లే మంచి చేయలేని వాళ్ళు ఇక మరి ఇక ఏమంటారు ప్రజలకే మంచి చేస్తారు. మరీ ఘోరం ఇగో యాక్సిడెంట్ అయితే చచ్చిపోతారు మనుషులు. ఇక అభివృద్ధి పదంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రేడియో ప్రత్యక్ష ప్రసారంలో ప్రజలతో జిల్లా కలెక్టర్ మమేకం అంటూ ఒక వార్త చూడవచ్చు. పిడుగు పాటుకు గురై రైతు మృతి అట. మరి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రుగొండ మండలం వెంకటయ్య తాండాకు చెందిన బానోతు రవి అనే రైతు శనివారం పిడుగుపాటుకు గురై మృతి చెందాడు. మరి పిడుగుల వల్ల రైతులు కూడా ఏమంటారు రైతులు కూడా మరి మొత్తం కూడా చెట్ల దగ్గరే ఉంటారు కాబట్టి వర్షం వచ్చినప్పుడు చెట్ల కింద ఉండకపోవడం. ఒకటి ఏంటంటే పిడుగు చెట్లని కావచ్చు లేదంటే ఏదైనా టవర్ కింద ఉన్నప్పుడు అవి గుంజుకుంటాయట. మరి కాబట్టి ఖచ్చితంగా జాగ్రత్తలు పాటించాలి. ఇక మారక ద్రవ్యాల మత్తులో పల్లెసీమలు వ్యసనాలకు బానిసలవుతున్న యువకులు కూసుమంచి నుంచి గంజాయి వైట్నర్ సరఫరా చేసినట్లు ఆరోపణలట. మండలంలోని పలు గ్రామాల్లో యువత గంజాయి వైట్నర్ మద్యం మత్తుకు బానిసలుగా మారుతున్నారు. ఈ గంజాయి సేవించే యువతలో ఎక్కువగా మైనర్లు ఉండటం సంచలనంగా మారింది. చిన్న వయస్సులోనే యువత గంజాయికి బానిసలు కావడంతో తల్లిదండ్రులు తలపట్టుకునే పరిస్థితి ఏర్పడుతోంది. ఈ గంజాయి చాప కింద నీరులా వస్తుందంటూ గ్రామస్తులను ఆందోళన గురి చేస్తుంది. మరి నిజంగా చెప్పాలంటే ఏదో సింపుల్ గా మరి ఏమంటారు చక్కెర చాయపత్తో లేకపోతే ఏదైనా కారం పొడి దొరికినట్టు ఈజీగా గంజాయి దొరుకుతుంది. ఒక ప్యాకెట్లు చూడండి మొత్తం కూడా అది నిజంగా మన కుర్కురే ప్యాకెట్లు దొరికినట్టు దొరుకుతున్నాయి. ఈ గంజాయి ఏ నుంచి సప్లై అవుతుంది ఏం కథ అనేది ఒక్కసారి గట్టిగా ఎంక్వైరీ చేసి ఆ తాగేటోడిని సప్లై చేసేటోడిని అందరిని కలిసి బొక్కలు వేస్తే మరి ఎందుకు విద్యార్థులు చేస్తారు. ఇక పట్టపగలే అక్రమంగా మట్టి రవాణా పట్టించుకొని రెవెన్యూ అధికారులు మండలంలోని సారకపాక భాస్కర్ నగర్ గుట్ట నుంచి శనివారం ఉదయం నుండి చైన్ మిషన్తో పాటు జేసీబీ ఏర్పాటు చేసి కొందరు వ్యక్తులు అక్రమంగా మట్టి తవ్వకాలకు పాల్పడుతున్నారు. స్థానికులు ఇదేంటని ప్రశ్నిస్తే తాము ఇందిరమ్మ ఇళ్లకు మట్టి తోలుతున్నామని చెబుతున్నారని. అసలు ఇందిరమ్మ ఇళ్లకు మట్టి తోలకాలు జరపాలంటే బూర్గంపాడి తహసీల్దార్ అనుమతులు తీసుకోవాలి. మరి ఎటువంటి అనుమతులు లేకుండా ఉదయం నుండి సాయంత్రం వరకు మట్టి తవ్వకాలు జరుపుతుంటే రెవెన్యూ శాఖ అధికారులు సిబ్బంది ఎవరు పట్టించుకోలేదంటే స్థానికులు అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారంట. మరి పగలే అక్రమంగా మట్టిని మరి ఎందుకు తీసుకోతున్నారంటే ఇందిరమ్మ ఇండ్లు ఉన్నాయి కదా దానికి సంబంధించి మట్టి తీసుకోవద్దని చెప్తున్నారట. మరి అక్కడ తీసుకోవడానికి మరి పర్మిషన్ కూడా లేదండి. సో మరి ఇవన్నమాట శనార్థి తెలంగాణ దినపత్రికలో వచ్చినటువంటి ఉమ్మడి 10 జిల్లాలకు సంబంధించిన వార్తలు. ఇక మరొక ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి క్యూ న్యూస్.